ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను రాకముందే అభిషేక మంత్రాలు ఎట్ట చదువుతున్నావు? అయ్యా, మీకు తెలిసిన విషయాన్నే చెబుతున్నానని అనుకోకండి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఒక్కడే మోసుకొచ్చిన గౌరవాన్ని దక్కించుకున్న గంగ ఒక్కసారైనా అభిషేక భాగ్యానికి నోచుకుంటాడు కదా. మతిగానే ఏమన్నా పోయిందా పంతులు గారు? అయ్యగారు ఊర్లో లేరనుకున్నారేంటి? ఎదురుగా ఉన్నప్పుడు కూడా కబుర్లు చెప్తామండి. అయినా గంగ చేత అభిషేకం చేయించుకోనికి స్వామివారికి ఇష్టం ఉందో లేదో అడిగినావా? స్వామివారు ఎలా చెప్పగలుగుతారు? పంతులు, నరసింహస్వామి శక్తిని శంకిస్తుండావా? అలాగని కాదయ్యా. నీకు అర్థమయ్యేలా చెప్తుండా ఇనుకో. స్వామినెత్తిన గులాబీలు గుమ్మరించి కోరిక తీర్చేలా ఉంటే ఒక్క పువ్వైనా కింద పడాలని మా నాయన డోరు వాయించేవాడు. గుర్తుండదా పంతులు? అది ఎన్నో ఏళ్ల క్రిందటి నమ్మకం అయ్యా. పర్వాలేదు పంతులు గారు, నా సంకల్పాన్ని స్వామివారు నెరవేరుస్తారన్న నమ్మకం నాకుంది. రేయ్, నువ్వు వెళ్ళి పూలు, నువ్వు వెళ్ళి డోలు తీసుకురండి. జోష్యం చెప్పించుకుంటారా అమ్మా? చెప్పించుకుందామా? దిగు దిగు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఎవరి పేరుతో చెప్పమంటారమ్మా? శ్రీవల్లక్కకు చెప్పండి. రాజు, శ్రీవల్లి పేరు మీద కార్డు తీరా. నీదేనక్క. చూడనివ్వండి ముందు. ఏం ఫోటోలు వస్తాయో. సినిమా ఫోటోలు రావులే. సరస్వతి మాత ఫోటో వచ్చింది. స్కూల్లో పాఠాలు చెప్తాను కదా. ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగం చేయాలని ఆశ ఉన్నా అడియాసలు చేస్తదమ్మా. ఇంకెవరు? మా అన్నయ్యే. అమృతవల్లికి తీయండి. రాజు, అమృతవల్లి పేరు మీద జాతకం ఎలా ఉందో ఒక్కసారి చూడరా. మాత అన్నపూర్ణ. ఇంట్లో అందరికీ వండి పెడుతుంటాను కదా. వ్యాపారం పెట్టి లచ్చలు సంపాదించాలనుకుంటున్నావు కదమ్మా. మా అన్నయ్య టీ కొట్టు కూడా పెట్టించడండి. ఇప్పుడు రాజుని నా కార్డు చూడమని చెప్పండి. పేరు చెప్పండి అమ్మా. నాగవల్లి. రాజు, నాగవల్లి పేరు మీద జాతకం ఎలా ఉందో ఒకసారి వచ్చి చూడరా. మహిషాసుర మర్దిని. పోరాటాలు చేసి విజయం సాధిస్తావు తల్లి. చెప్పానా? నేర్పిస్తే పెద్ద బ్రూస్లీ అవుతుంది. అన్నయ్య ఒప్పుకోడు. స్వామివారు మీ కోరిక తీరుతుందనే సంకేతం ఇచ్చారు. అభిషేకం ప్రారంభిద్దాం. ఆగాలి ఆగాలి ఆగాలి. పంతులు గారు, స్వామివారి అభిషేక కార్యక్రమం ఊరి పెద్దలు, గుడి ధర్మకర్తల సమక్షంలోనే జరగాలి. అది ఆనవాయితీ కూడానయ్యా. పెద్దలు మాట తప్పరు. అభిషేకం చేయను ఆయన. పంచామృతాలతో అభిషేకం చేస్తాను పంతులు గారు. మంచిది. పాలలాంటి స్వచ్ఛమైన మనసున్న నా పెద్ద చెల్లెలు శ్రీవల్లికి పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు భర్తగా రావాలి. ఓం నమ
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగం చేయాలని ఆశ ఉన్నా అడియాసలు చేస్తాదమ్మా. రెండవది పెరుగు. అందరిలో కలిసిపోయే గుణమున్న అమృతవల్లికి నవ్వుతూ నవ్విస్తూ కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు భర్తగా రావాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. వ్యాపారం పెట్టి లక్షలు సంపాదించాలనుకుంటున్నావు కదమ్మా. మూడవది నెయ్యి. నాగవల్లి చెల్లి ఎన్నో సుగుణాలు గలది. నిండు గోదారిలా గలగలమంటూ ఉండే తనకు సముద్రుడి లాంటివాడు జీవిత భాగస్వామిగా రావాలి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రాన్ని సంహార. పోరాటాలు చేసి విజయం సాధిస్తావు తల్లి. 4 తేనె. చిన్నపిల్ల కుముద. పెళ్ళికింకా టైం ఉంది. అయినా సరే ఆ సమయం వస్తే తీపిని పంచే అత్తారింటికి వెళ్ళాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. నాట్యమాడుతున్న నాట్యమయూరి. ఐదోది గంగేరా గంగ. నీ ఆశలన్నిటి మీద జల్లుకో నీళ్లు. పోయించు పంతులు. అమ్మోరు నెత్తిమే సెయ్యి పెట్టి పోయించు. జ్వాలాపరీదాయ సర్వదిక్షాపనకరాయ హుంభట్ బ్రహ్మణే వరం జ్యోతిషే స్వాహ స్వాహ. మాట అభిషేకాలు చేసినంత మాత్రాన కళ్యాణాలు కావురా గంగ. అర్థం చేసుకో. వినాలి. చుట్టుపక్కల 40 ఊర్లు 30 ఏళ్లుగా కదిలించలేని పైడి తల్లమ్మ విగ్రహాన్ని ఈ అమ్మతో కలిపాను. అలాంటిది ఈ అన్నయ్య 4 చెల్లెళ్ళ పెళ్లి చేయలేడా? అర్థం చేసుకోవాలి. ఎట్టా చేత్తవ సొత్తగా అత్తారింటికి తోలాలంటే సంకల్పాలు కాదు, సంచుల నిండా కాసులు కావాలా. పదండ్రా. పదండి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.